మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. హాస్టళ్లు, హోటళ్లే కాకుండా అనాథాశ్రమ నిర్వహణపై ఆ ప్రభావం పడుతుంది. గ్యాస్ లేకపోవడం వల్ల కట్టెలతో వంటలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేయాలంటే సవాల్గా మారిందని నిర్వాహకులు వాపోతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం దేశంలోని వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ కొరత సామాన్యుల్ని తీవ్రంగా వేధిస్తోంది. చిరు వ్యాపారులు, హోటళ్లలో వాణిజ్య గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో చిక్కులు తప్పటం లేదు. కట్టెల పొయ్యిపైనే వంట చేసే పరిస్థితి వచ్చింది. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, అనాథ శరణాలయాలకు తప్పనిసరిగా గ్యాస్ అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్యాస్ కొరతతో పలుచోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు అనాథాశ్రమాల్లో గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో నిర్వాహకులు కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. 100 నుంచి 200 మంది ఉన్న ఆశ్రమాల్లో కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. 20 సంవత్సరాలలో ఇటువంటి ఒడదొడుకులు ఎన్ని వచ్చినా కానీ ఈ గ్యాస్తోనైతే ఎప్పుడూ రాలే. కానీ ఫస్ట్ టైము చాలా, ఎందుకంటే ఈ 10 రోజుల నుంచి ఎంతో అసలు బాధాకరమైన విషయం. వాళ్ళకు ఏ రకంగా మార్నింగ్ టిఫిన్ పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. మామూలుగా పొయ్యి మీదకి ఇస్తారు కానీ పొయ్యి కిందికి ఇయ్యరు అన్నట్టుగా ఎక్కడున్నా చూసినా కూడా కట్టెలు మాత్రం దొరకట్లేదు. అంతకుముందు తీసుకెళ్ళండి అంటే ఏమొద్దులే మా గ్యాస్ ఉన్నది కదా అని అనేవాళ్ళము. ఇప్పుడు అది కూడా దొరకకపోవడంతో చాలా బాధాకరం. ఒక పూట పెట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ టిఫిన్, ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేకుంటైంది. నాట్రవ్వ, ఉప్మా పెడుతున్నారు అంతే. ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు లేదు స్టాక్ లేదు అంటున్నారు సార్. చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ వల్ల మాకు కొంచెం సరఫరా చేయమని కోరుతున్నాం సార్. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత వల్ల కట్టెలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని ఆశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు. ఎక్కువ మంది చిన్నారులకు కట్టెల పొయ్యి మీద ఆధారపడి వంట చేయడం సవాల్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టెలు కూడా చాలా రేటు పెరిగిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి కట్టెలతో ఉండడం వల్ల మా పిల్లలు ఒక దగ్గర ఉండడం జరగదు. కట్టెల పొయ్యితో సెక్యూరిటీ లేకుండా, సేఫ్గా లేకుండా పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉంటారండి. అది కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు అన్నీ కూడా కాస్ట్ పెరిగిపోయినాయి కదా సార్. మాకు రైస్, ప్రావిజన్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్ పెరుగుతుంది. దాంతోపాటుగా ఇలాంటి పిల్లలకి పిల్లలందరూ కూడా ఆర్ఫాన్ చిల్డ్రన్ వీళ్ళందరికీ కూడా 3 పూట్ల ఫుడ్ పెట్టడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండే సమయంలో గ్యాస్ సిలిండర్ స్కేర్సిటీ అనేది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ వంట ఇంతమంది పిల్లలకు వంట చేయడం అంటే చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు గ్యాస్ కొరత, మాకు గ్యాస్ సిలిండర్స్ ఇవ్వట్లేదు, అయిపోయినాయి, ఇంకా ఇప్పుడు రావంటున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కట్టెలతో వంటలు చేయడం అంటే పొగ రావడము, సేఫ్టీ కూడా ఉండదు. చాలా ఇబ్బంది అంటే గ్యాస్తో సౌకర్యంగా ఉంటుంది, కట్టెలతో అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వం స్పందించి అనాథాశ్రమాలకు గ్యాస్ సరఫరా జరిగేలా చూడాలని నిర్వాహకులు కోరుతున్నారు.